మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఏదైతే చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందో మరి దానికి మరి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మా పూర్తి నాయకత్వం కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. దీని పూర్తి వివరాలు కూడా మరి మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు ఆంజనేయులు గౌడ్ గారు మీకు ఇంకా డీప్గా చెప్తారని చెప్పి తెలియజేసుకుంటాం. ప్రత్యేకంగా బీసీల కోసం కృషి చేసే మా గౌరవ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మా గౌరవ బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సిగ్గు లేకుండా ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళ తర్వాత ఒక ఆమెనేమో అంటారు బీసీల పులే విగ్రహం అంటుంది, ఒకళ్ళేమో తర్వాత నానా రకాల అవాకులు జవాకులు వెళ్తారు. వారి పట్ల ప్రజలందరూ కూడా గమనించండి, ఎవరేం చేస్తారో ఒకసారి గమనించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల కోసానికి మాట ఇస్తే తప్పకుండా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు డిక్లరేషన్ అయితేనేమి, ఈరోజు 6 గ్యారెంటీలు అయితేనేమి, ఇచ్చిన మాట కట్టుబడి చేసి కులాలతీతంగా అన్ని వర్గాలను కలుపుకొని పోయి ఎస్సీ రిజర్వేషన్లు అయితేనేమి, ఎస్సీ వర్గీకరణ అయితేనేమి, ఈరోజు ఉద్యోగస్తులకైతేనేమి అన్ని రకాలుగా హామీలు ఇచ్చి నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి అందుకోసానికే జిల్లా అధ్యక్షునిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఎన్నలేని సేవలు చేస్తుంటే అందులో భాగస్వామ్యమైనందుకు ఒక పేదింటి బిడ్డగా గర్వపడుతున్నా. ఈరోజు నేను అందుకే అంటున్నా, ఈరోజు ఒక బీసీ బిడ్డనైనా నాకు అది మదిలో రాకపోయినా ఈరోజు మన ఎమ్మెల్యే గారు బీసీల పట్ల వాళ్ళ చిత్తశుద్ధి ఏముందని చెప్తున్నారు. మనం అందుకోసానికి బీసీల కోసానికి ఆనాడు ఎలక్షన్లు పెట్టినప్పుడేమో ఆదరగా బీసీలకు 12% కట్ చేసి ఆ రోజు తర్వాత లోకల్ బాడీస్ పోయినారు. అది అందరికీ జిల్లా ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ తెలియదా అని అడుగుతున్నా. అందుకోసానికే కొంతమంది ఈరోజు ఏం పెట్టుకున్నారంటే గ్లోబల్ ప్రచారం చేసి పబ్బం గడుపుకొని ఈరోజు వాళ్ళు గద్దెనెక్కాలని ప్రయత్నం చేస్తారు. నాయన మీరు తలకాయ కిందికి చేసి తపస్సు చేసిన ఇంకా మీరు అధికారంలో వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల, మా రోహిత్ గారి నాయకత్వం పట్ల, మా హనుమంతన్న నాయకత్వం పట్ల రాష్ట్ర నాయకత్వం అందుకోసంటే వారి సిద్ధశుద్ధితో ప్రజలకు పనిచేయాలని, సిద్ధశుద్ధితో ప్రజలకు దగ్గరికి వెళ్ళాలని ఉండేటప్పుడు తెలిసిన వ్యక్తులు వాళ్ళు. అందుకోసానికి మేమందరూ కూడా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మనకు దేవుడు లాంటి అన్న మనకు హనుమంత అన్న ఉన్నాడు. వారి వెనుక ఉండే సెకండ్ క్యాట్ లీడర్లతో ఇబ్బంది లేదు, కానీ సెకండ్ క్యాట్ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకటి ఆలోచించుకోమని చెప్తున్నాం. పనిచేసే నాయకత్వాన్ని, పనిచేసే పార్టీలను, పనిచేసే నాయకుని ప్రోత్సహిస్తే మన మెదకు ఈరోజు అభివృద్ధి చెందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రోహిత్ గారి ఆధ్వర్యంలో మెదక్ జిల్లానే ఈరోజు తర్వాత ఇదో రాష్ట్ర నాయకత్వం పట్ల కూడా వారి గౌరవం ఉంది. రాష్ట్ర నాయకత్వం కూడా వారి నాయకత్వాన్ని చూస్తుంది కనుక అందరూ వెనుకబడిన వర్గాలకి శుభిదినం. ఈరోజు అంటారంటే ఈరోజు స్వతంత్రం వచ్చినట్టుగా ఆ రోజు ఏదైతే పోరాటం చేసినామో ఆ విధంగా ఈరోజు వచ్చిన తర్వాత ఇది నాంది వలుకుతుంది. ఇది ముమ్మాటికి మండల్ కమిషన్ ఏ విధంగా అయితే అన్ని రాష్ట్రాల్లో చుట్టుకుందో ఈరోజు తెలంగాణ ఇచ్చింది మోడల్ తెలంగాణగా. తర్వాత రేవంత్ అన్న గవర్నమెంట్ ఈరోజు నాంది పలకడానికి ఆస్కారం ఏర్పడ్డది. దాని ద్వారానే బీసీలకు ఈరోజు అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగాలు అయితేనేమి, ఈరోజు రాజకీయంగానైతేనేమి అవకాశాలని ఉంటా. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని దీవించి రేవంత్ అన్న గారి నాయకత్వాన్ని ప్రోత్సహించి మన రోహిత్ అన్న గారి నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఈ విధంగా ఎక్కడికైనా వస్తాం. ఈ చౌరాస్తా కూర్చుందామా, ఆ చౌరాస్తా కూర్చుందామా, ఆ చౌరాస్తా కూర్చుందామా, కూర్చోవడానికి జిల్లా అధ్యక్షుని అని సిద్ధంగా ఉన్నా. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా చెప్తున్నా కాకుండా మామూలు సగటు కార్యకర్తగా మీరు ఏమైనా చేసి చెప్పండి. 10 సంవత్సరాల ఆయనలో దేవుని గుడి కాడ టికెట్లు ఆగలేవు. అప్పుడు గౌరవ తర్వాత నర్సాపూర్ ఎమ్మెల్యే మా అక్కుండి ఒక ఆమె ఆధ్వర్యంలో కలెక్టర్కి ఇచ్చినాం. వాళ్ళు పక్కన ఉంటారు. ఇప్పుడు మాట్లాడుకోమని టోల్ గేట్ ఉంటుంది కదన్నా, దాని మీద ఇచ్చినాం.
గౌరవ నరసాపూర్ అప్పుడు ఎమ్మెల్యే ఉంటే ఆమె నాయకత్వాన్ని తర్వాత అప్పుడు ఉన్నప్పుడు కలెక్టర్లే కంప్లైంట్ ఇచ్చినాం, నేను పక్కకి ఉండి ఇచ్చినాం. ఆ చరిత్ర తీద్దామా, లేకుంటే బ్యాంకులో కుళ్ళగొట్టిన చరిత్ర తీద్దామా, లేకుంటే ఇంకేం చరిత్ర తీద్దాం? అరే కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకునే విధానం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఉంటుంది. కాంగ్రెస్ నాయకునిగా తర్వాత రోహితన్న గారికి ఉంటుంది. కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడకండి, పనిచేసే వాళ్ళకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. పనిచేసే వాళ్ళని భుజాల మీద ఎక్కించుకుంటాము, పనిచేయని వాళ్ళని పాతరేస్తాం. తర్వాత అది తప్పదు. అది పనిచేయనోడు ఉండి తర్వాత నాటకాలు చేసి గ్రూపులు చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. కోవట్లుంటే వెళ్ళిపోవచ్చు, కానీ మాత్రం పనిచేసే నాయకులు ఎక్కడున్నా సరే వాళ్ళ దగ్గరకు పోయి సంకలు వేసుకొని తీసుకొచ్చుకొని సంకలు ఎక్కించుకొని తిరుగుతాము, భుజాల మీద ఎక్కించుకొని తిరుగుతాము. అందుకోసానికి దయచేసి గడిబిడి కాకుండా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మీరందరూ కూడా పనిచేసినందుకు మరోసారి మన రాష్ట్ర మంత్రివర్గానికి, రోహితన్న గారికి, అదేవిధంగా అందరి మంత్రులు కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ కృతజ్ఞతలు చేస్తాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.